అమావాస్య రాత్రి చీకటి ఆవరించే ఈ రాత్రి ఆధ్యాత్మిక శక్తులు ఉద్వతలంగా ఉండే సమయం. ఈ సమయంలో చేసే క్షుద్ర పూజలు ఎంతో శక్తివంతమైనవి. ఇవి నిజంగా పనిచేస్తాయా? ఈరోజు ఈ రహస్యాన్ని అన్వేషిద్దాం. అమావాస్య రాత్రి చంద్రుడు కనిపించని సమయం. ఈ సమయంలో ప్రకృతి శక్తులు ఉద్వతలంగా ఉంటాయి. ఈ శక్తుల్ని ఉపయోగించుకోవడానికి క్షుద్ర పూజలు చేయడం ఒక పురాతన పద్ధతి. ఈ పూజలు ప్రతికూల శక్తులను దూరం చేయడానికి లేదా కొన్ని ప్రత్యేక ఫలితాలను సాధించుకోవడానికి ఉపయోగిస్తారు. క్షుద్ర పూజలు అనేవి ప్రత్యేక మంత్రాలు, యంత్రాలు మరియు సాధన ఉపయోగించే చేసే ప్రక్రియలు. ఇవి సాధారణంగా పూజల కంటే భిన్నంగా ఉంటాయి. అమావాస్య రాత్రి ఈ పూజలకు అనుకూలమైన సమయం. ఎందుకంటే ఈ సమయంలో ప్రతికూల శక్తులు ఎక్కువగా సక్రియంగా ఉంటాయి. క్షుద్ర పూజ శక్తిని నమ్మిన వారు వారి జీవితంలో అద్భుతమైన మార్పులను చూస్తారు. ఇది కేవలం ఆధ్యాత్మిక విషయం మాత్రమే కాదు, ఇది శాస్త్రంగా కూడా నిరూపించబడినది. యంత్రాలు ధ్యాన తరంగాలు మరియు ప్రకృతి శక్తులను మన మనస్సు మరియు శరీరంపై గుణనివారణమైన ప్రభావాలను చూపుతాయి. క్షుద్ర పూజలు శక్తివంతమైనవి, కానీ వాటిని సరైన ఉద్దేశంతో మరియు సరైన మార్గదర్శకత్వంలో చేయాలి. వాటిని తప్పుగా ఉపయోగించినట్లయితే ప్రతికూల పరిణామాలు ఉంటాయి. కాబట్టి ఈ పూజను చేసినప్పుడు సంకలన ఉద్దేశం మరియు శుద్ధమైన మనసు ఉండాలి. అమావాస్య రాత్రి క్షుద్ర పూజలు మరియు వాటి శక్తిని గురించి తెలుసుకోవడం అనేది ఒక ఆధ్యాత్మిక అన్వేషణ. ఈ శక్తులను సరైన విధంగా ఉపయోగించుకోవడం ద్వారా మన జీవితంలో అద్భుతమైన సృష్టించవచ్చు. కానీ ఎప్పుడు సానుకూల ఉద్దేశంతో మరియు జవాబుదారంగా ఈ ప్రక్రియను అనుసరించాలి.